దక్షిణ అమెరికా జనాభా పటాన్ని చూస్తే ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బ్రెజిల్ మరియు అర్జెంటీనా లాంటి రెండు అతిపెద్ద దేశాల మధ్య ఒక చిన్న భూభాగం ఉంటుంది. అది దాదాపుగా ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ దేశమే ఉరుగ్వే. తన అద్భుతమైన స్థిరత్వానికి ఆ దేశం చాలా ప్రసిద్ధి చెందింది. కానీ ఆ దేశ జనాభా కేవలం 3.4 మిలియన్లు మాత్రమే ఉంటుంది. అర్జెంటీనా జనాభా 46 మిలియన్లు కాగా బ్రెజిల్ జనాభా 215 మిలియన్లుంటుంది. వాటితో పోలిస్తే ఉరుగ్వే జనాభా చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది. అసలు ఆ దేశంలో ఎవరు ఎందుకు నివసించరు అనే అనుమానం మనకు రావచ్చు. దీనికి సమాధానం ఆర్థిక లేదా రాజకీయ కారణాలతో మొదలవదు. ఆ దేశపు నేల, కొండలు మరియు నీటి వనరుల ఆధారంగా దీనికి సమాధానం దొరుకుతుంది. ఉరుగ్వే గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి భౌగోళిక పరిస్థితుల్ని మనం చూడాలి. పొరుగు దేశాలతో పోలిస్తే ఉరుగ్వేలో పెద్దగా భౌగోళిక అడ్డంకులు ఏమీ ఉండవు. ఎత్తైన పర్వతాలు, దట్టమైన అమెజాన్ అడవులు లేదా ఎడారులు అక్కడ మనకు కనిపిస్తాయి. ఆ దేశం చాలా వరకు అర్జెంటీనా మైదానాల పొడిగింపులాగా ఉంటుంది. చిన్న చిన్న కొండలు, సారవంతమైన పచ్చిక బయళ్లు దేశమంతా విస్తరించుంటాయి. పశువులను, గొర్రెలను మేపడానికి ఈ నేల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శతాబ్దాల పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదే పునాదిగా నిలిచింది. ఉరుగ్వే జనాభా రహస్యాన్ని ఛేదించడానికి ఈ భౌగోళిక సరళతే మనకు మొదటి ఆధారం. అక్కడ సహజమైన అడ్డంకులు లేకపోవడం వల్ల ప్రయాణం చాలా సులువుగా ఉండేది. ఒంటరిగా సంస్కృతులు అభివృద్ధి చెందడానికి అక్కడ మూసి ఉన్న లోయలు ఏమీ లేవు. అలాగే శత్రువుల్ని అడ్డుకోవడానికి ఎత్తైన పర్వతాలు కూడా లేవు. మొత్తం భూభాగం అంతా ఎవరైనా సులభంగా చేరుకునేలా ఉంటుంది. పైకి చూస్తే ఈ భూభాగం జనాభా స్థిరపడడానికి చాలా అనుకూలంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం దాగుంది. సహజమైన రక్షణ లేకపోవడం వల్ల అక్కడ స్థిరపడడం కన్నా ఆ భూమిని కాపాడుకోవడం చాలా కష్టంగా మారింది. దేశం లోపల చిన్న కొండలు ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మాత్రం నీటితోనే ఏర్పడ్డాయి. పశ్చిమ వైపున ఉరుగ్వే నది అర్జెంటీనాతో స్పష్టమైన సరిహద్దును ఏర్పరుస్తుంది. దక్షిణాన చూస్తే రియో డి లా ప్లాటా అనే అతిపెద్ద నదీ ముఖద్వారం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన జలమార్గాల్లో ఒకటిగా మారిపోయింది. ఇక తూర్పు వైపున విశాలమైన అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. అన్వేషణ మరియు వలసల కాలంలో ఈ జలమార్గాలు రహదారులుగా పనిచేస్తాయి. వ్యాపారానికి, కమ్యూనికేషన్కు మరియు ముఖ్యంగా దాడులు చేయడానికి ఇవి నేరుగా దారులిచ్చాయి. స్పెయిన్ మరియు పోర్చుగల్ రాజులు ఈ ప్రాంతాన్ని కేవలం పచ్చిక బయళ్లుగా చూసేవారు. దక్షిణ అమెరికా ఖండంలోకి ప్రవేశించడానికి ఒక వ్యూహాత్మక మార్గంగా దాన్ని భావించారు. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన భౌగోళిక ప్రాంతం మాంటెవిడియో. రియో డి లా ప్లాటా ఉత్తర తీరంలో ఉన్న ఈ ప్రాంతం చాలా ప్రత్యేకమైంది. దక్షిణ అమెరికాలోని అత్యుత్తమ సహజ లోతైన ఓడరేవుల్లో మాంటెవిడియో బే ఒకటి. సముద్ర సామ్రాజ్యం విస్తరించాలనుకునే ఎవరికైనా ఈ ఓడరేవును నియంత్రించడం చాలా అవసరం. నావికా దళాన్ని ఏర్పాటు చేయడానికి మరియు ఖండం లోపలి వ్యాపారాన్ని శాసించడానికి ఇది సరైన ప్రదేశం. అంతేకాకుండా మొత్తం ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సారవంతమైన నేల, నదీ మార్గాలు మరియు ప్రపంచ స్థాయి ఓడరేవు ఇక్కడున్నాయి. ఒక విజయవంతమైన వలస స్థావరానికి కావలసినవన్నీ ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి. ఆ దేశం యొక్క అతిపెద్ద సహజ సంపద అక్కడ సారవంతమైన నేల. దశాబ్దాల పాటు ఆ భూమిని కేవలం పశువుల పెంపకానికి ఉపయోగించారు. ఈ రకమైన వ్యవసాయానికి భారీగా భూమి అవసరం ఉంటుంది, కానీ మనుషులు తక్కువగా సరిపోతారు. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద రాంచ్ను కేవలం కొద్దిమంది వ్యక్తులు సులభంగా నిర్వహించగలుగుతారు. బ్రెజిల్లోని బంగారు గనులు లేదా అర్జెంటీనాలోని విభిన్న వ్యవసాయ ప్రాంతాల్లో ఇది కాదు. ఉరుగ్వే ప్రధాన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా జనాభా అవసరాలే లేదు. నిజానికి అక్కడ జనాభా తక్కువ. దూరంగా ఉండడాన్ని పరిస్థితులు ప్రోత్సహిస్తాయి. ఉరుగ్వే సంపదకు మూలమైన కారణమే ఆ దేశం ఖాళీగా ఉండడానికి కూడా కారణమైంది. ఆ భూమి విశాలంగా, నీటి ద్వారా సులభంగా చేరుకునేలా మరియు తక్కువ జనాభాకు అనుకూలంగా ఉంది. ఇది వలసదారులకు ఒక ఖచ్చితమైన బహుమతి లాంటిది, కానీ కాపాడుకోవడం మాత్రం ఒక పీడకల. అందుకే ఈ భౌగోళిక ప్రదేశం రెండు ప్రపంచ స్థాయి శక్తుల మధ్య పెద్ద ఘర్షణకు వేదికైంది. కాపాడుకోవడం ఒక పీడకల అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విశాలమైన ప్రదేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. రోజువారీ పని వలస పోరాటం కాకపోయినా చుట్టూ జరిగే విషయాలను గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో శతాబ్దాల పాటు ఉరుగ్వే నది తూర్పు తీరమైన బండా ఓరియంటల్ ప్రాంతం సంచార జాతుల నిలయంగా ఉండేది. చరువా అనే వేటగాళ్లు చాలా స్వేచ్ఛగా ఆ విశాలమైన పచ్చిక బయళ్లలో బతికేవారు. వారి జీవనశైలి ఆ వాతావరణానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా ఉండేది. వేల సంవత్సరాలుగా ఉన్న వారి ప్రపంచం వేలాది మైళ్ల దూరంలో మొదలైన వలస ఆధిపత్య పోరు వల్ల నాశనమైంది. అమెరికా ఖండంలోకి స్పానిష్ వాళ్లు వచ్చిన మొదటి 2 శతాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. స్పెయిన్ దృష్టి అంతా పెరు మరియు బొలీవియాలోని వెండి గనులపైనే ఉండేది. మరోవైపు పోర్చుగల్ ఉత్తర బ్రెజిల్లోని చెరకు తోటల ద్వారా బాగా సంపాదిస్తూ ఉండేవాళ్లు. అప్పట్లో ఈ ఖాళీ పచ్చిక బయళ్లలో వాళ్ళకి ఎలాంటి సంపాదన కనిపించలేదు.
కానీ 1680వ సంవత్సరంలో ఈ పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. పోర్చుగీసు వాళ్లు సముద్ర తీరం గుండా ప్రయాణించి కొలోనియా డెల్ సాక్రమెంటో అనే స్థావరాన్ని స్థాపించారు. ఇది స్పానిష్ వారి స్థావరమైన బ్యూనస్ ఎయిర్స్కు సరిగ్గా ఎదురుగా నీటి అవతల వైపు ఉంటుంది. రియో డెలా ప్లాటాలో వ్యాపారం మరియు స్మగ్లింగ్కు నియంత్రించడానికి పోర్చుగల్కు ఇది బాగా ఉపయోగపడింది. దీనిపై స్పానిష్ వారి ప్రతిస్పందన కూడా చాలా వేగంగా మరియు కఠినంగా ఉండింది. పోర్చుగీసుల ముప్పును ఎదుర్కోవడానికి వాళ్ళు 1726లో తీరంలో మాంటెవీడియా అనే కోట నిర్మించారు. ఆ క్షణం నుంచే ఈ రెండు శక్తుల మధ్య అసలు ఆట మొదలైంది. తర్వాత 100 సంవత్సరాల పాటు బండా ఓరియంటల్ ప్రాంతం ఒక శాశ్వత యుద్ధ భూమిగా మారింది. ఈ భూభాగంపై నియంత్రణ అనేది రెండు సామ్రాజ్యాల మధ్య ఒక తిరిగే తలుపులా మారింది. అనేక ఒప్పందాలు మరియు రక్తపాత యుద్ధాల ద్వారా ఇది చేతులు మారుతూ వచ్చింది. వదిలేయడానికి వీల్లేనంత విలువైన భూమి అది. కానీ పట్టుకుని ఉంచుకోవడం మాత్రం ఎవరికీ సాధ్యం అవడం లేదు. ఈ నిరంతర యుద్ధ వాతావరణం అక్కడ జనాభా స్థితిగతులపై ప్రభావం చూపింది. ఏ క్షణంలోనైనా విదేశీ సైన్యం దాడి చేసే ప్రాంతానికి వెళ్ళడానికి ఎవరిష్టపడతారు చెప్పండి? ఇదంతా ఇలా జరుగుతుండగా వేలాది మైళ్ళ దూరంలో జరిగిన ఒక సంఘటన అక్కడి పరిస్థితిని మార్చేసింది. 1800వ దశకం ప్రారంభంలో ఐరోపాలో జరిగిన నెపోలియన్ యుద్ధాలు స్పెయిన్ మరియు పోర్చుగల్ శక్తిని దెబ్బతీశాయి. దీనివల్ల దక్షిణ అమెరికా అంతటా స్వాతంత్ర పోరాటాలు రగులుతున్నాయి. జోస్ ఆర్టిగాస్ అనే ఒక ఆకర్షణీయమైన నాయకుడు అప్పుడు తెరపైకొచ్చాడు. యూరోపియన్ల నియంత్రణ మరియు బ్యూనస్ ఎయిర్స్ ఆధిపత్యం లేని ఒక ఫెడరల్ రిపబ్లిక్ కోసం అతను పోరాడాడు. ఆయన్ను ఇప్పుడు ఉరుగ్వే పితామహుడిగా అందరూ గుర్తిస్తారు. కానీ ఆయన కల కేవలం ఒక చిన్న దేశానికి మాత్రం పరిమితమైంది. చివరిగా స్పానిష్ వారిని తరిమికొట్టిన తర్వాత పాత శత్రుత్వం మళ్లీ కొత్త రూపాన్ని సంతరించుకుంది. కొత్తగా స్వాతంత్రం పొందిన బ్రెజిల్ మరియు అర్జెంటీనా మళ్లీ బండా ఓరియంటల్ కోసం పోటీ పడ్డాయి. 1821లో బ్రెజిల్ ఈ మొత్తం భూభాగాన్ని స్వాధీనం చేసుకుని దానికి సిస్ప్లాటైస్ ప్రావిన్స్ అని పేరు పెట్టింది. దీని కారణంగా సిస్ప్లాటైన్ యుద్ధం మొదలైంది. ఇది 3 సంవత్సరాల పాటు జరిగిన క్రూరమైన ఘర్షణ. ఆ యుద్ధం ఆ భూమిని నాశనం చేసింది మరియు ఎవరికి విజయం దక్కకుండా ముగించింది. అప్పుడే ఎదుగుతున్న ఈ రెండు పెద్ద దేశాలు ఒకరినొకరు ఓడించుకోలేకపోయారు. అలాగని రియో డెలా ప్లాటా ఉత్తర తీరాన్ని అవతలి వాళ్లు నియంత్రించడానికి కూడా ఇద్దరూ అంగీకరించలేదు. ఈ భూభాగం భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇది శాశ్వతంగా విడిపోవడము లేదా అంతులేని యుద్ధానికి గురయ్యేది. సరిగ్గా అప్పుడే సముద్రం అవతల ఉన్న మూడో ప్రపంచ శక్తి ఒక పరిష్కారంతో ముందుకొచ్చింది. ఆ నిర్ణయం దక్షిణ అమెరికా పటాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ శక్తి మరేదో కాదు, గ్రేట్ బ్రిటన్. బ్రిటన్ పెట్టిన ప్రతిపాదన చాలా విప్లవాత్మకంగా మారింది. అర్జెంటీనా మరియు బ్రెజిల్ రెండిటికి ఈ భూమి దక్కకూడదని వాళ్ళు చెప్పారు. దానికి బదులుగా వివాదాస్పదమైన బండా ఓరియంటల్ భూభాగాన్ని ఒక సరికొత్త స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలి. ఈ కొత్త దేశం ఉరుగ్వే ఒక బఫర్ స్టేట్ లాగా పనిచేస్తుందని వాళ్ళు వివరించారు. దీని ఉనికి రెండు ప్రాంతాల శక్తులను భౌతికంగా వేరు చేసి భవిష్యత్తులో యుద్ధాలను నివారిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా రియో డెలా ప్లాటా అన్ని వ్యాపారులకు తెరిచే ఉండేలా అంతర్జాతీయ జలమార్గాన్ని రూపొందించారు. 1828లో మాంటెవిడియో ఒప్పందంపై సంతకం చేయడంతో అర్జెంటీనా మరియు బ్రెజిల్ అయిష్టంగానే దీన్ని అంగీకరించాయి. తన చరిత్ర కారణంగా ఉరుగ్వే ఒక యుద్ధంలో నలిగిపోయిన తక్కువ జనాభా ఉన్న దేశంగా ప్రయాణం ప్రారంభించింది. కానీ ఈరోజు ఉరుగ్వే జనాభా ఒక దేశంలా కాకుండా ఒక పెద్ద నగరపు జనాభాలా ఎందుకుందనేది మన చరిత్రలో చివరి ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఆధునిక యుగం ప్రారంభానికి మనం వెళ్ళాలి. ఈ 3 దేశాల భవిష్యత్తును మార్చిన భారీ జనాభా మార్పులను మనం అర్థం చేసుకోవాలి. 1800 దశకం చివరిలో మరియు 1900 దశకం ప్రారంభంలో మానవ చరిత్రలోనే అతిపెద్ద వలసలు జరిగాయి. కోట్లాది మంది యూరోపియన్స్, ముఖ్యంగా స్పెయిన్ మరియు ఇటలీకి చెందిన వాళ్ళు అట్లాంటిక్ మహాసముద్రం దాటారు. భూమి మరియు అవకాశాల అన్వేషణ అది. ఉరుగ్వే జనాభా భవితవ్యాన్ని నిర్ణయించిన అత్యంత కీలకమైన సమయం. ఉత్తరాన చూస్తే కాఫీ తోటలతో మరియు నగరాల్లో కార్మికుల అవసరం ఉన్న బ్రెజిల్ కనిపిస్తుంది. ఆ తర్వాత అర్జెంటీనా లాంటి భౌగోళిక లక్షణాలే ఉన్న ఉరుగ్వే అనే ఒక చిన్న భూభాగం కనిపిస్తుంది. ఇది మొదట్లో రాజకీయంగా అస్థిరంగా ఉండేది. పొరుగున ఉన్న పెద్ద దేశాలు ఊహించని స్థాయిలో అవకాశాలిస్తుంటే ఎవరైనా ఈ చిన్న దేశాన్ని ఎందుకు ఎంచుకుంటారు? వలస విషయంలో ఉరుగ్వే ఇతర దేశాలతో ఏమాత్రం పోటీ పడలేకపోయింది. అది 2 పెద్ద సూపర్ మార్కెట్ల మధ్య ఉన్న ఒక చిన్న కిరాణా కొట్టు లాంటిది. తన పరిణామానికి తగ్గట్టుగా ఉరుగ్వే కూడా కొంతమంది వలసదారులను ఆకర్షించింది. కానీ బ్యూనస్ ఎయిర్స్ మరియు శాంటోస్ రేవుల్లో వచ్చిన జనాభా వరదలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇది కేవలం సముద్రం అవతల నుంచి వచ్చిన ప్రభావం మాత్రమే కాదు. జనాభా లెక్కలను అర్థం చేసుకోవడానికి ఈ తర్వాతి విషయం చాలా కీలకం. అసలు కథ ఉరుగ్వే సరిహద్దుల్లో పెరిగిన నగరాల అపారమైన ఆకర్షణ గురించి ఉంటుంది. ఇప్పుడు మళ్లీ పటం వైపు చూసి మాంటెవీడియోను కనుక్కోండి. రియో డెలా ప్లాటా విస్తృతికి సరిగ్గా అవతలి వైపు చూడండి. అక్కడే బ్యూనస్ ఎయిర్స్ ఉంటుంది. ఇది ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒకటిగా తేలినప్పుడు ఒక జనాభా బ్లాక్ హోల్ లాగా మారిపోయింది.
ఐరోపా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజల్ని అది లాగేసుకుంది. ఈ వాస్తవాన్ని ఎదుర్కొంటూ ఉరుగ్వే ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. పరిమాణంలో పోటీ లేక నాణ్యతలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. 1900వ దశకంలో దేశమంతా వ్యవసాయ సంపదను ప్రజల కోసం ఖర్చు చేసింది. బలమైన సామాజిక భద్రత, ఉచిత విద్య మరియు ఉన్నత జీవన ప్రమాణాలతో భూమిపై అత్యంత ప్రగతిశీల దేశాల్లో ఒకటిగా మారింది. అందుకే దీన్ని దక్షిణ అమెరికా స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఈ మోడల్ ఒక స్థిరమైన, విద్యావంతులైన మరియు సమానత్వ సమాజాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. నేడు ఉరుగ్వేలో కేవలం 3.5 మిలియన్ల మంది మాత్రమే నివసిస్తారు. ఆ ఉరుగ్వేలియన్లలో దాదాపు 2 మిలియన్ల మంది రాజధాని మాంటెవిడియో నగరంలోనే ఉంటారు. దేశంలో పట్టణ జీవితం ఉన్నప్పటికీ అది బ్యూనస్ ఎయిర్స్ లాంటి నగరాలతో పోలిస్తే తక్కువ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.